ఏమనుకుంటారు నువ్వు ఏదైనా అనుకున్నంటే అది చేసేదాకా ఊకో బరాబర్ చెప్పినా రైట్ అట్లుంటుంది మన పెళ్ళి. పులిహోర మిక్సింగ్ రాజా వీడే పులిహోర మిక్సింగ్ రాజా. నన్ను ఎక్కువ నా గురించి అవి ఇవి అందరు ఎక్కువ మాట్లాడుతుంటారు, జర నా ఇంకెక్కువ గాసిప్స్ వస్తుంటాయి అన్నట్టు ఆలోచిస్తుంటారు. అవునా? నీ పేరు? అరే బాగున్నావు బై, కాంప్లిమెంట్ ఇచ్చు. మంచిగా ఉన్నావు చూడడానికి, నీ కళ్ళు నీ ఫేస్ చూడడానికి బాగుంది. పులిహోర మిక్సింగ్ రాజా వీడే పులిహోర మిక్సింగ్ రాజా. అమ్మని ఎట్లా ఫ్లర్ట్ చేయాలి, ఏం మాటలు నాకు ఫ్లర్ట్ చేయడానికి మన పెద్దోళ్ళ విజయ్ చిన్న పిల్లలు వింటారు. ఏం మాట్లాడుతావో నీకే తెలవాలి, నాకు ఎట్లా తెలుస్తుంది బాగు. అన్నయ్య సూపే పన్నీరు అన్నయ్య మాటే దిల్దారు అన్నయ్య మనసే. బాయ్ ఫ్రెండ్స్ ఎవరికి ఉండరు వీళ్ళకు, బాయ్ ఫ్రెండ్స్ అంటే పిల్లలు గారు. బాయ్ ఫ్రెండ్స్ అంటే లవర్ వేరే, బాయ్ ఫ్రెండ్స్ వేరే, బాయ్స్ క్లాస్ బాయ్స్ ఉంటారు కదా వాళ్ళు అంటున్నా నేను. ఉంటారు అట్లా అంటున్నా నేను. నువ్వెందుకు చేరుకోవచ్చు, నీకు అన్ని కావాలి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్. ఇంకా ఏం తెలియదు అమ్మాయికులగా పెడతారు ముఖం, ఆ ముఖం ఎట్ట పెట్టి అట్లా చూపిరా, ఆ ముఖం చూపావు. సాంప్రదాయిని సుప్పిని సుద్దపో. సరే ఒక మాట అడుగుతా, నీ పేరు చెప్పినావు? హంస. అందం అందం తన కళ్ళందం తనలా. ఎందుకు అందరు చిన్నపిల్లలు పిల్లలు అంటే కొంచెం పెద్దోళ్ళు ఉంటే మనం ఆలోచిస్తుండే. సో వెల్కమ్ బ్యాక్ టు పర్షాన్ శ్యామ్ విజయ్ 07. సో గైస్ ఇవాళ వీడియో ఏంటంటే అన్నకైతే డేర్ ఇవ్వాలనుకుంటున్నాను నేను. అన్న ఇజ్జత్ కే సవాల్, నీకు మంచి డేర్ ఇస్తున్నా, మంచి చేసి చూపియాలి మీరు వచ్చి. అమ్మాయిలు అయితే ఉన్నారన్న, చిన్నలో పెద్దలో తెలియదు, దూరం నుంచి అయితే అమ్మాయిలాగా కనిపిస్తున్నారు. వాళ్ళు అయితే మంచిగా ఆడుకుంటున్నారు, వాళ్ళు ఉయ్యాలు అవుతారు. రకాల దగ్గర పోయేసి ఉయ్యాలు దింపేసి వెంబడిని వాడు కూర్చొని ఊగాలి. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. 1 minute ఊగేసి వాళ్ళు ఓవర్ మధ్యలో వచ్చి ఏమన్నా సార్ నువ్వేం పట్టించుకో, 1 minute అయితే నువ్వు వాడు ఊగేసి వచ్చేసావు. ఇవాళ అట్లా నేను రఫ్ గా కాకపోయినా వాళ్ళతోనైతే దోస్తాన్ చేసుకుని వాళ్ళతో కనీసం 15 నిమిషాలు మినిమం మాట్లాడుకుంటా. డేర్ ఇస్తున్నాం దోస్తాన్ ఏమని చెప్పి. అరే ఆడపిల్లలతో మాట్లాడే డేర్ అవుతుంది విజయ్. మాట్లాడడం డేర్, మాట్లాడమంటే అప్పుడు నువ్వు డేర్ తీసుకో. నేను ఏమంటాను ఉయ్యాల మీద కూర్చో వాళ్ళు జరిపి, నాకు అది డేర్ కావాలి, చేస్తావా చేయవా? సరే లాస్ట్ వరకు కూర్చుంటే చాలు కదా నీకు. అంతే. సరే నేను వాళ్ళతో మాట్లాడతా, ఎంతసేపు మాట్లాడాలో మాట్లాడతా. లాస్ట్ కి అయితే నేను వాళ్ళని లేపి ఉయ్యాలలో నేను కూర్చుంటా. డైలాగులు చెప్పడం కాదు రాయ్, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. అది నేనేం చేసుకుంటా, ఎట్లా చేస్తా, ఇక నా టాలెంట్ మీద డిపెండ్ అవుతుంది. స్మూత్ వెళ్ళేసి జరగమంటే ఎవరైనా జరుగుతాం, మనకు అది కాదు కదా కావాల్సింది. డేర్ అంటే డేర్ అంతే. నేను నాతోని రఫ్ గా హ్యాండిల్ చేయనంత వరకు నేను రఫ్ గా హ్యాండిల్ చేయలేను. అమ్మాయిలతో ఇంకా నేను రఫ్ గా హ్యాండిల్ చేయలేడు కాబట్టి ఆయనకి రఫ్ హ్యాండిల్ చేయమని చెప్పి మనం డేర్ ఇస్తున్నాం, అదే మన డేర్. ఓకే ఓకే. సో గైస్ ఇప్పుడు ఏం చేస్తామంటే చూద్దాం మనం ఎట్లా వేస్తారో. చల్ గైస్, అలా నన్ను గుర్తుపట్టిరు అనుకో, పని సింపుల్ అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్సా మీరందరూ? ఓకేనా, పరిచయం చేసుకుందామని. ఎక్కడ ఉంటారు? నాకు ఇక్కడ. ఓ మరేంది కాలేజ్ పోలేదా? కాలేజ్ బంద్ ఉందా? దేనికి నాకు తెలియదు. ఓ అవునా, ఓ సూపర్. రీల్ చేస్తుంటారా? ఏమండో ఇది విన్నారా? అవునా, ఎందుకు మరి ఎందుకు చేయరు? చేస్తాం, ఇంట్రెస్ట్ కానీ పోస్ట్ చేయం. ఓకే, మీది మీరు చేసుకొని చూసుకుంటారు. నాది ఎప్పుడైనా చూసిరా? లేదు, నేను ఇక్కడ చూసినట్టు కొడుతుంది. సర్లే పోనీ, ఎంతమంది నా ఇద్దరు నిలబెట్టినావు ఒక్క సరే చూద్దాం, మాట్లాడతా కొద్దిగా. నేను పోయేంత వరకు మీకు గుర్తుకొస్తుందేమో చూద్దాం. అయ్యే సరి చేయొద్దు, తప్పది. సరే ఎవరు నన్ను గుర్తుపెట్టేసి ఇచ్చినా కూడా ఒక మంచి గిఫ్ట్ ఇస్తా.
సరే చూద్దాం. ఇక్కడ గాంధీ చూసిందే యూట్యూబ్లలో వేస్తారు ఇట్లా పరిశాన్ బాయ్స్ అట్లా కనిపిస్తుంది. ఓకే ఓకే. ఏం చేస్తున్నాను ఆయన పోయి వాళ్ళని దింపేసి సీరియస్గా మాట్లాడని దింపి ఈయన పోయి కూర్చోమంటే సరసలాడుతున్నారు దగ్గర పోయి ఇక జోకులు చేస్తున్నారు. అమ్మాయిలు కనిపిస్తుందా మనిషి లేకపోతే పశువా? అమ్మాయిలు కనిపిస్తే చాలు ఏదో ఫుల్గా ఆడుకుంటే మంచిగా తీయాలి, మంచి నవ్వు కూడా మాట్లాడ పడాయించాలి. ఇదే పని ఉంటుంది, వేరే పని ఏమి ఉండదు. చూడవద్దు. సరే నా పేరు చెప్తే అయితే ఐడి దొరికిపోతుంది. నా పేరు చెప్తా. సరే ముందు మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. సరేనా? నా పేరు నేను చెప్పాను, మీ పేరు చెప్పు. అక్షయ. ఏం చేస్తుండ్రా? ఏంద్రా ఇది? మనిషా పశువా గాడిదా? ఎదురా ఇది? ఏమనుకుంటుండ్రా? ఓ వరుసపెట్టి నించోబెట్టి వరుసలు అయినా నించోబెట్టి పటాయిస్తున్నారు. ఒక్కొక్కరు పటాయిస్తున్నారు. ఏమనుకుంటారు? నువ్వు ఏదైనా అనుకున్నంటే అది చేసేదాకా ఊకో. బరాబర్ చెప్పినా రైట్. అట్లుంటుంది మన పేరు. పులిహోర మిక్సింగ్ రాజా విడే పులిహోర మిక్సింగ్ రాజా. లోకజ్ఞాని. ఓకే ఓకే. లోకజ్ఞాని గురించి చెప్పాలా? నువ్వేంటంటే ఫ్రెండ్షిప్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తావు. అంటే ఒక్కసారి ఎవరైనా నీ వాళ్ళు అనుకున్నారంటే వాళ్ళ గురించి ఏదైనా చేసేస్తావు. ఇంకేం అంటే ఎక్కువ ఫ్రెండ్స్ కాకపోయినా ఉన్నోళ్ళతోనైతే చాలా క్లోజ్గా ఉంటావు. వాళ్ళ గురించి మంచి ఎఫర్ట్స్ పెడుతుంటావు. అంతేనా? పర్ఫెక్ట్. ఇంకా ఎవరితోనైనా కొత్తగా మాట్లాడాలన్నా చేయాలన్నా షైగా ఫీల్ అవుతావు. కొత్త వాళ్ళని అంత జల్దీ దోస్తాన్ని చేస్తావు. ఎట్లా చెప్పినా నిజమైతే నిజం చెప్పండి. అంతే నిజమే కదా? ఓకే. నీ పేరు చెప్పు. నీది కూడా చెప్పా సార్. కీర్తన ఎట్లా అంటే కొంచెం నువ్వు ఎట్లా ఫీల్ అవుతుంటావు కదా సార్? నన్ను ఎక్కువ నా గురించి అవి ఇవి అందరు ఎక్కువ మాట్లాడుతుంటారు. జర నా ఇంకెక్కువ గాసిప్స్ వస్తుంటాయి అన్నట్టు ఆలోచిస్తుంటారు. అవునా? ఇంకా నీ గురించి చెప్పాలంటే ఫ్యామిలీకి ఎక్కువ కేర్ ఇస్తావు, ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావు. వాళ్ళ గురించి దేనికైనా వెనకకు బరాబర్ అయిపోయినా. ఇంకా ఎక్కువ లేని పర్సనల్ పెట్టుకో, తలకాయ నొప్పులు పెట్టుకో. అవునా? ఓకే. నేనేమనుకున్నానంటే 5 మంది ఉన్నారు కదా, 5 మందిలో ఒక్కరిది కరెక్ట్ చెప్పినా చాలనుకున్నా. 3 అయితే బరాబర్ చెప్పేసిన. నీ పేరు? అరే బాగున్నావు బై, కాంప్లిమెంట్ ఇచ్చు. మంచిగా చూడడానికి నీ కళ్ళు నీ ఫేస్ చూడడానికి బాగుంది. పులిహోర మిక్సింగ్ రాజా విడే పులిహోర మిక్సింగ్ రాజా. ఆయన చెప్పింది ఒకటి, ఆయన చేస్తుంది ఒకటి. వీడియో నాకు మజా వస్తలేదు కాదు, నేను డైరెక్ట్ రంగంలో పోయి దిగేసి అందరం కొట్లాడుతున్నా. చూడు చెప్పాలి, పక్కన నిజం చెప్పాలి. కెమెరా పెట్టినా నిజం చెప్పు. నేను ఏం చేద్దాం అనుకున్నా చెప్పు. అమ్మాయిలు నిజం చెప్పు. నిజం చెప్పు, అబద్ధం ఆడుతూ నిజం చెప్పు. నేనేమనుకున్నా అంటే జనరల్గా ఏంటంటే ఈ రోజులలో అమ్మాయిల మీద చాలా అటాక్స్ అవుతాయి. అవునా కదా? నువ్వేమనుకుంటున్నావు చెప్పు. బయట జనాలు అతనే ఉన్నావు, నువ్వు నీ గురించి చెప్పు. నేనేమనుకున్నా అంటే నేను వచ్చి పరిచయం చేసుకొని ఇట్లా ఉంటుంది. పరిచయం చేసుకుని చేసినావని బయట అంటే ఎవరు? అరే నువ్వు ముందు నన్ను నువ్వే మాట్లాడు. నేను మాట్లాడు. నేను వచ్చి మాట్లాడినా, నువ్వు వచ్చి నేను మాట్లాడుతుంటే నువ్వు మధ్యలో వచ్చినా. నీ గురించి చెప్పు. మరి నిజం చెప్పు. నీ గురించి నిజం చెప్పు. ఏం నిజం? నువ్వే చెప్పు. నువ్వు చెప్పింది పోయినా నా గురించి నిజమే చెప్తాడు. నువ్వు చెప్పు ఫస్ట్. నువ్వు చెప్పు, నేను చదువు అలా చెప్తాను. రే ఏంట్రా ఇది? నేను చాలా మంచివాడిని. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. దొంగ ఇది చెప్తాను, నమ్మదాన్ని. నమ్మొద్దు. అరే ఆమె చూసినా ఏమంటుంది? నిజం చెప్పరా నాయన అంటుంది. మరి అందుకే మరి నిజం చెప్పు కదా. మరి నిజం చెప్పి ఆమె కూడా అర్థం అయిపోయింది ఆఖరికి. అది ఏం అసలు సరే మీకు నేను అంటే ఓపెన్గా చెప్పండి భయ్, నేను ఏమనుకోను. ఇప్పుడు నేను మీ గురించి ప్రతి ఒక్కరి గురించి ఇట్లా వాళ్ళ ఫేస్ రీడింగ్ చూసి ఒక్కొక్కరు చెప్తే అందరు షాక్ అయిపోయారు తెలుసా? బరాబర్ ఒక్కొక్కరు చెప్పేసిన. ఏంటనుకో ఇంత ముందు జాతకాలు చెప్పేటోడు చవే చేస్తుంది. నీకేమో అర్థమైతలేదు. జాతకాలు చెప్తాడు, తర్వాత మొత్తం అన్ని బట్టవాళ్ళు చేసాడు. చెప్పు ఏం చెప్పాలా? చెప్పిండా? నేను బాగుంటా అని చెప్పిండా? చెప్పలేదా? అట్లాంటి చెప్పిండా?
మీరు మంచి మాట్లాడతారని చెప్పిండా? ఏం చెప్పిండు చెప్పు. ఏం చెప్పలేదు. నేనేం చెప్పేది నువ్వు కనుక్కోలేవు. నాకేం తెలుసు, నేను అసలు కాదు కదా, మరి నాకెట్లా తెలుస్తుంది? అవి ఊరికి అర్థం కాదు నేను కిల్లర్ చెప్పేది. ఫిష్ తెలుస్తుంది, నాకెట్లా తెలుస్తుంది చెప్పు. అమ్మని ఎట్లా ఫ్లడ్ చేయాలి, ఏం మాటలు అరే నాకెట్లా తెలుస్తుంది? ఫ్లడ్ చేయడానికి మన పెద్దోళ్ళ విజయ్ చిన్న పిల్లలు వింటారు. నువ్వు ఏం మాట్లాడుతావో నీకే తెలవాలి, నాకెట్లా తెలుస్తుంది బాగు. అన్నయ్య చూపే పన్నీరు అన్నయ్య మాటే దిల్దారు అన్నయ్య మనసే. నేనేం చెప్పినా అంటే వాళ్ళ ఫేస్ రీడింగ్ చూసి వీళ్ళు ఓవర్ ఎట్లాంటి వాళ్ళు అని చెప్పిన. ఆ, ఆ. ఒక్కొక్కరు చూడ అడుగు పరిచయం అయ్యారు, వాళ్ళ గురించి తెలియని కూడా వాళ్ళకి చెప్పేసిన. ఈ అమ్మాయికి ఏం చెప్పినావు చెప్పు. సరే తనే చెప్తాను, నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. అరే నాకు గుర్తుకుండా విజయ్ అప్పుడు చెప్పేసిన. ఫేస్ చూసి చెప్పు. ఉండవు అట్లా అన్ని రావు. ఇప్పుడు ఎందుకు రావు? ఆయన మర్చిపోతా మధ్య మరపు. ఇందాక చెప్పింది ఆమెకి ఏం చెప్పినా కరెక్ట్ చెప్పన్నా. నాకు కొంచెం నిజంగా మాకు మార్పు నిజంగా చెప్తున్నా. చెప్పాడు అట్లుంటుంది. చెప్తా, అర్థమైందా? ఇప్పుడు కావాలంటే ఫేస్ చూసి మళ్ళీ చెప్తాను. సరే చెప్పు. ఈ అమ్మాయి ఏం చెప్పిన కదా. వద్దు ఈమె చెప్పు. లాస్ట్ చెప్పిన వాటి గుర్తుంటుంది నీకు దొంగ. సరే ఫస్ట్ తనే చెప్పిన చెప్పాలి. వద్దు నేను అడిగిన చెప్పు. ఈమె కళ్ళదల్లి ఇయ్యాలా అతను ఉంటుంది. వద్దు అట్లనే ఉంటుంది. అతను చూసినావా నువ్వైతే? అట్లనే చెప్పు. అట్లనే ఏం చెప్పిన అంటే కొంచెం రిజర్వ్డ్గా ఉంటుంది. ఎక్కువ ఫ్రెండ్స్ అంటే తక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు. ఉన్నంతగా ఏమంటారు ఏదో చెప్పిన విజయ్ అంత సడన్ ఫేస్ ఆఫ్ అమాయకురాలు ఉంది కాబట్టి రిజర్వ్ అని చెప్పినావు ఫస్ట్ థింగ్. తక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారంటే వాళ్ళు ఉండదు చిన్నపిల్లలు. నువ్వే అన్నావు చిన్నపిల్లలకి ఎంత మంది ఫ్రెండ్స్ ఎత్తుకుంటారు, వాళ్ళ క్లాస్ వాళ్ళే ఉంటారు. అది ఇలా ఉంటారు బెస్ట్ ఫ్రెండ్. ఆడవాళ్ళకి బెస్ట్ ఫ్రెండ్స్ చాలా తక్కువ ఉంటారు, బాయ్ ఫ్రెండ్స్ చాలా ఎక్కువ ఉంటారు. బాయ్ ఫ్రెండ్స్ ఎవరికి ఉండరు వీళ్ళకు. బాయ్ ఫ్రెండ్స్ అంటే పిల్లలు గారు. బాయ్ ఫ్రెండ్స్ అంటే లవర్ వేరే, బాయ్ ఫ్రెండ్స్ వేరే. బాయ్స్ క్లాస్ బాయ్స్ ఉంటారు కదా, వాళ్ళు అంటున్నా నేను ఉంటారు. అట్లా అంటున్నా నేను. నువ్వెందుకు చేరుకోవచ్చు? నీకు అన్నివే కావాలి, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్. గలీజ్ మైండ్, ఖరాబ్ మైండ్. అది నువ్వు నన్ను అనవసరంగా అమ్మాయిల దగ్గర పంపించాను చూసా. నా బుద్ధి తక్కువ. నన్ను కొట్టురా చెప్పు, నన్ను నా చెప్పుతో కొట్టురా మీరు. అరే నేను ఏం చేసిన అనవసరంగా ఇసంటోని పాప చిన్నపిల్లల దగ్గర పంపించేసి కనీసం మన వీడియోలు కూడా ఎప్పుడు చూడలే వాళ్ళు. నేను ఏందో అనుకుంటారా? మాట్లాడి డేర్ చేయరా నాయన అంటే వచ్చి ఫ్లడ్ చేస్తుంది. ఇది భాగవతం. ఇది మాట్లాడి డేర్ అంటే ఇప్పుడు నేను మాట్లాడండి. ఈమెకేం చెప్పి నువ్వు చెప్పు 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 ఇంటే చెప్పు. ఎందుకు తీగా ఏమవుతుంది కొంచెమన్నా ఉండాలి జరనా. ఇంకా ఏం తెలియదు అమ్మాయికులకి పెడతారు ముఖం. ఆ ముఖం ఎట్ట పెట్టి చూద్దావు అట్లా చూపిరా. ఆ ముఖం చూపావు. సాంప్రదాయిని సుప్పిని సుద్దపో అయిపోయింది. ఎందుకు విజయ్ అట్లా సరే ఆమె లాస్ట్ చెప్పినావు, ఆమె చెప్పు. ఇక వద్దులే, ఆమె కొడతాటు ఉంది. ఇప్పటికీ సీరియస్ పెట్టింది ఫేస్. నువ్వు చెప్పిన మాటలకి మంచి మంచి ఇంప్రెషన్ తెచ్చుకున్నా అంతా ఊగొట్టేసి. మరి నువ్వు ఏదో చెప్పిన వాళ్ళకి ఉన్నా చెప్పినా ఇసంటి వాళ్ళు వస్తే మాట్లాడకూడదు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెడుతున్నాను. మెల్ల మెసేజ్ పెడుతున్నా వాళ్ళ అన్నకి, వాళ్ళ అన్నకి. నేను చెప్పాలా? ఏం చేస్తున్నా నేను చెప్పాలా? ఎవరికి? నా ఐడి సర్చ్ చేస్తున్నా. అట్లా ఉంటుంది ఖాళీ. అవునా? నా గురించి చూస్తూ నీ గురించి కాదు. ఇప్పుడు ఎందుకు ఖుషి అవుతున్నావు? వాళ్ళందరూ నా చెల్లెలు నేను అట్లా మీ అందరికి ఆల్రెడీ తెలుసు. సో ఆమె అయితే నాకు ఫ్రెండ్స్ సిగ్గులు ఉండాలి. అందుకే ఏమైనా దొంగ నమ్మకూర ఇస్తున్నావు, నమ్మొద్దు. దగ్గరకు వచ్చి మాట్లాడితే అంతే. అర్థమవుతుందా? నువ్వు సూర్యునికి ఇట్లా ఉన్నావు కొట్టేసారు అడిగినాడు బయట అంటే అక్కడికి అయిపోతున్నాయా. వచ్చి సెకండ్ ఇచ్చి హైఫై కొడతారు ఎవడన్నా. తెల్లని వాళ్ళు వచ్చి మాట్లాడతారు కొట్టు. ఆమె కొట్టేస్తుంది. ఆమె ఏమనుకుంటున్నావు? ఆమె అట్లా అట్లా ఏదా ఎవరు సూర్యునికి రఫ్ ఉంటుంది అని కొట్టదు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? కొట్టదు అంటే నువ్వు కొడతావు కానీ కొట్టివేయాలని చూస్తున్నా. అంత సీన్ లేదు. కొడతాను నువ్వు వినండి. పట్టేసి ఆల్రెడీ ఐడి ఎవరు పట్టిరు వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను. నేను ఐడి పట్టుకున్న వాళ్ళకి. సరే ఇద్దరికి ఇస్తా మంచి గిఫ్ట్. నా ఐడి పట్టుకున్న వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా అని చెప్పిన విజయ్. ఏంది విజయ్ అట్లా చేస్తావు? ఏం చేస్తున్నావు? నీకు ఏం చెప్పినా? అరే తప్పేముంది విజయ్, ఏదన్నా మంచి గిఫ్ట్ ఇస్తా వాళ్ళకు. ఎప్పుడు గిఫ్ట్లు ఇవే ఇచ్చేసే చేస్తావు అన్నీ నువ్వు. నాకు తెలుసు. అరే నాకు ఈయన అట్లా అంటున్నావు. నాకు ఎవరు అమ్మాయిలతో నాకు పరిచయం లేదు. నేను మెసేజ్ అసలుకి బరాబర్ అన్నందుకన్నా నువ్వు నా ఐడికి ఫాలో కొట్టి. ఇప్పుడు మనసులో ఉన్న మాట వచ్చింది అన్న. ఇప్పుడు మనసులో ఉన్న మాట వచ్చింది. అరే ఇగో నేను ఒకసారి ఒక మాట అడుగుతా. నీ పేరు చెప్పినావు?
హంస నేను ఒక అందం అందం తన కళ్ళందం తనలా నాకు అమ్మాయి ఫేస్ కూడా నచ్చింది కాలు అనిపిస్తుంది లేదు నీకు అరే తప్పేముంది మంచిగా ఫేస్ ఇప్పుడు నీ ఫేస్ కాలు ఉంటుంది మంచిగా ఉంటుంది దాంట్లో తప్పేం లేదు నాకు చెప్తే ఒకలా ఉంటది అలా చెప్తే ఎవరు చెప్పినా తప్పు ఉండదు అంతే నువ్వు నాకు ఇష్టము నేను నాకు అవి ఇవి అని అది చెప్పు నన్ను కూడా అన్నా నాకు అందుకే మా చెల్లె నాకు కూడా నీ పేరు పేరు కీర్తన ఎవరి అన్న ఎవరన్నా అంటారు ఎంత అన్న ఏంది ఏదో మజాక్ చేద్దామని అన్న గట్ల ఉంటుంది కథలు సరే ఎందుకు అందరు చిన్నపిల్లలు చెల్లెలంటే కొంచెం పెద్దోళ్ళు ఉంటే మనం ఆలోచిస్తుండే అరే తప్పేముంది విజయ్ మాట్లాడితే తప్ప ఒకరిని ఇగో ఏ పని అయినా సరే గుర్తుపెట్టుకో నేను ఒకటే నమ్ముతా ఒకరిని బాధ పెట్టకుండా ఒకరిని ఇబ్బంది పెట్టకుండా ఏం చేసినా తప్పు లేదంట ఇట్లా చెప్పి అన్ని చేస్తాడు అట్లా నేను నాకు డేర్ ఇచ్చిన కాదు నేను నాకు డేర్ ఇచ్చిన వాళ్ళ అమ్మాయిలు ఉయ్యాలు అవుతున్నారు ఫస్ట్ అలా జరిపి పోయి నువ్వు వచ్చాడు వచ్చిన కూర్చొని అలా మధ్యలో కూర్చొని నేను కూడా ఇయ్యాలు ఊగుతా అంటే వాళ్ళు వచ్చి వచ్చి దాన్ని డేర్ అంటారు దాన్ని డేర్ అంటారు అట్లా కాదు పరిచయం అయ్యి జరిపి కూర్చుంటే అది డేర్ అంటారు కదా అదే కదా డేర్ అంటే అట్లా చేస్తే వాళ్ళు భయపడతారు నేను ఒకరిని కొడతారంట నేను మళ్ళీ ఎందుకున్నావు నువ్వు గాడి అయితే ఒక తన్ను గలీజ్ ఉంటుంది నేను తిన తన్ను ఎందుకు ఇంతవరకు మంచిగా స్మూత్ బాగున్నది అరే ఏదైతే మాట్లాడినాం తప్పేముంది ఎత్తునగా నీకు ఇక్కలు పక్క మెల్ల సెట్ చేసి నీట్ గా సెట్ చేసి అదంతా వరుస పెట్టి నించొని అప్పుడు ఇట్లా కూర్చొని ఇట్లా ఊగానే డేర్ అయిపోతాను సరే కూర్చునే డేర్ అంటారు ఇప్పుడు వీళ్ళతో నేను ఇంత మంచిగా మాట్లాడినా దోస్తాను చేసుకున్నా వాళ్ళు ఎంత క్లోజ్ అయ్యారు నీకు నెక్స్ట్ టైం ఇట్లాంటి గ్యాంగ్ నీకు ఇస్తాను నువ్వు పోయి అని కొడితే వాళ్ళు నీతో మాట్లాడతారు భయపడదు విజయ్ డేర్ అంటేనే అది నేను ఇచ్చే డేర్ అంటేనే అది ఫస్ట్ వాళ్ళు లేచి పక్క పోయిన తర్వాత నేను కూర్చొని తర్వాత సరే దాని తర్వాత నించోని వచ్చి మాట్లాడి ఆడ నిధి నేను డేర్ కాంపిటీషన్ చెప్పిన దాని తర్వాత వెళ్ళిపోతాను వాళ్ళు ఎంజాయ్ చేయడానికి వచ్చారు మనం ఎందుకు అలా డేర్ స్పాయిల్ చేస్తున్నా మధ్యలో వచ్చి నవ్వుకుంటా అరే నీకు కొంచెం సేపు ఎంటర్టైన్మెంట్ సరే ఒకసారి బాగా చెప్పేసి సిగ్గు ఉండాలి నీకు జనాన్ని నచ్చిన అంటున్నాడు చెప్పిన కాదు అరే అట్లా ఇవ్వద్దు తప్పది ఇట్లా వీడియో విజయ్ అమ్మాయి పక్కనే పోయి బాయ్ బాయ్ థ్యాంక్ యూ సోపది కదా తప్పలేదు బాయ్